సామాజిక పనికి ప్రజా వేదికకు విచ్చేసిన గౌరవ అడిషనల్ డిఓ గారికి నమస్కారం. మరియు ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, జే గారికి, టీఏ గారులకు, అలాగే ఎఫ్ఏ గారులకు, పత్రికా విలేకరులకు మరియు ఉపాధి హామీ హక్కుదారులకు నమస్కారం. మనకు 1/12/2021 నుండి 31/3/2000 పిఆర్కి సంబంధించి ఆడిట్ పీరియడ్ కాలంలో 200 పనులు చేపట్టడం జరిగింది మేడం. ఇందులో 62,930 రూపాయలు హక్కుదారులకు వేసి తేదీ 19/1/2024 రోజున మండల్లో టీం అనేది రిపోర్ట్ చేయడం జరిగింది మేడం. 10 మంది డిఆర్పిస్తోని 17 మంది విఆర్పిస్తోని మొత్తం 10గా చంద్రపట్ల సంబంధించి డిఆర్పి సురేష్ మేడం చదవబోతుంది. 2,49,000 రూపాయలు క్యూసీకి రిఫర్ చేసి అవి రికవరీ పెట్టారు. కానీ అవి మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేయడం వల్ల కొంత పెండింగ్ ఉంది. అవి కూడా త్వరగా రిజాల్వ్ చేసి అతి అమౌంట్ని రికవర్ చేస్తామండి. అలాగే మనకు 2018-19 నుండి సంబంధించి 24 పేరాలు ఉన్నాయంటే దాంట్లో 20 పేరాలు మనకి ఏటీఆర్ పెండింగ్ అనేది ఉందండి. 19-20 సంబంధించి 15 పేరాస్ రావాల్సింది ఉందండి మనకి. ఇంకా మొత్తం 30,33,642 రూపాయలు గ్రామానికి ఖర్చు చేయడం జరిగింది. ఇటు పనులకు సంబంధించి పూర్తి అంశం నెంబర్ 6 మేడం. ఇక్కడ లేబర్ బడ్జెట్ ప్రకారం మనకి ఇక్కడ 4,85,140 రూపాయలు ఖర్చు చేయాలి. కానీ ఈ గ్రామ పంచాయతీ నందు 30,38,433 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో ఇట్లా ఖర్చు చేయడం కారణంగా ఇక్కడ 4,40,00,000 రూపాయలు అనేది మిగులు బడ్జెట్గా మిగిలిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 7 పనులకు సంబంధించి వివరాలు జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని తనిఖీ బృందం వారు ఫీల్డ్ వెరిఫికేషన్లో వేతనాలు ఇప్పించగలరని తెలపడం జరిగింది. అంటే ఈ కాంట్రాక్టర్కి ఎన్ని ఇంకుడు గుంటలకి అగ్రిమెంట్ అయింది? మొత్తం 200 మేడం. అంటే అక్కడ 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి మేడం. 56కి ఎన్నింటికి పేమెంట్ అయింది? ఇప్పుడు మాకు పేమెంట్ అయినది మాత్రం ఇవ్వడం జరిగింది మేడం. ఈ 57 సంబంధించి డాటా అనేది మాకు ఇవ్వలేదు మేడం. 209 సంబంధించి ఇవ్వడం జరిగింది మేడం డాక్యుమెంట్స్. అవి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ 57 సంబంధించి పేమెంట్ కాలేదని 57 ఏంటో తీసుకుని 57 స్టేటస్ ఏంటో ర్యాండమ్గా అయినా చూసారా? తర్వాత కూడా ఇంకొకళ్ళు వచ్చారు కదా. ఎన్నింటికి చేశారు, ఎన్నింటికి చేయలేదని అడుగుతున్నాను నేను. పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. ఏపీఓ గారు చెప్పండి. మార్చిలోనే ఏప్రిల్లోనే మీరు చేయించుకున్నారు. ఇప్పటిదాకా చేయించలేదు. స్టీల్ రేట్ మేడం, సప్లయర్కి 120-130 రూపాయలు ఉంది మేడం. మనం 65 రూపాయలు 50 రూపాయలు రేట్ తక్కువ వచ్చింది. దాన్ని జిరాక్స్ తీసుకొని
అంశం నెంబర్ 14 మేడం, ఇక్కడ పని కొరకు దరఖాస్తు మరియు పని వెనకాల గదులు అనేది కొట్టివేయడం లేదు మేడం. గ్రామ సభలో చర్చించగా ఇక నుండి నిర్వహిస్తామని తెలపడం జరిగింది. అంశం నెంబర్ 16 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన పనులకు సంబంధించి వారం వారం వేతన రిసిప్ట్లు అనేది పంపిణీ చేయాలి, కానీ ఇక్కడ వేతన రిసిప్ట్లు అనేది పంపిణీ చేయడం లేదు మేడం. తనిఖీ బృందం మాస్టర్స్ పే ఆర్డర్స్ అంతే మేడం. దానికి ఒక ఫైల్ అనేది ప్రాపర్గా అస్సలు లేదు మేడం. ఆ ఫొటోస్ డాక్యుమెంటేషన్ చేయడం, దానికి ఉపోద్ఘాతం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పని ఎందుకు చేస్తున్నాం, దాని యొక్క భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేది. అంశం నెంబర్ 21 మాస్టర్ రోల్కాల్ అనేది చేయడం జరుగుతుంది మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. మేడం అన్ని టీములు ఇస్తేనే టీం అనేది వెళ్ళడం జరుగుతుంది గ్రామాలకి. తేదీ 24/1/2022 నుంచి వెళ్ళి 29/1/2022 వరకు వాచర్ పనికి ఉపయోగించిన మాస్టర్ నెంబర్ అంశం నెంబర్ 29 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు రేకుల భద్రమ, వైఫ్ ఆఫ్ నరసింహ, జాబ్ నెంబర్ వచ్చేసి 1 కూలీ తేదీ 23/12/2021 నుంచి వెళ్ళి 29/12/2021 వరకు 6 రోజులు మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఆధార్ వేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు విషయంపై కూలీలు కలిసి వివరణ అడగగా పొలాల గట్ల పనులకు వెళ్ళడం జరిగింది, కానీ పనికి లేటుగా వెళ్ళడం వల్ల ఆధారాలను దిద్దడం జరిగిందని డోర్ టు డోర్ విజిట్లో హక్కుదారు తెలపడం జరిగింది. ఇంటింటి తనిఖీలో భాగంగా కూలీని కలిసి వివరణ అడగగా పని చేయడం జరిగింది, పనికి లేటుగా వెళ్ళడం వల్ల ఆధారాలు దిద్దడం జరిగిందని తెలపడం జరిగింది. 1/2022 వరకు మహేశ్వరి, జాబ్ నెంబర్ వచ్చేసి 1194 అని హక్కుదారు వాచర్ 111405 రికార్డ్ చేసి 32,960 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం. ఈ టెంబుక్ నందు ఎంపీడీఓ గారు పాస్ రోజున అడిషనల్ డిఆర్డీఓ గారు మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది మేడం. జిల్లా స్థాయి అధికారులు రోల్ కాల్ చేసిన తర్వాత కూడా మాస్టర్లో ఆధార్ దిద్ది వేసి పేమెంట్ చేయడం జరుగుతున్నట్టు రికార్డు. 500 మొక్కలు పెడితే 500 మొక్కలు కూడా ఉన్నాయి మేడం. ఇటు మొక్కలు చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది. అంశం నెంబర్ 10 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం ఇది నందు. అంశం నెంబర్ 13 వేతన ప్లేసిప్లు అనేది పంపిణీ చేయాలి మేడం. 13 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. అంశం నెంబర్ 14 3 దశల ఫోటోలు నిర్వహించాలి, కానీ 2 దశలు ఉంది. అంశం నెంబర్ 15 వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 16 అంశం నెంబర్ 16 మేడం, ఎంబుక్కులే అందు కూలీల సంతకాలు తీర్చడం లేదు మేడం. ఇక్కడ నుండి నిర్వహిస్తామని గ్రామ సభలో తెలిపారు. అంశం నెంబర్ 22 మేడం, ఇక్కడ రికార్డ్స్ ఇవ్వడం డిలే జరిగింది మేడం మండల స్థాయిలో. పదో అంశం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. అంశం నెంబర్ 11 జాబ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది, ప్లేసిప్లు అనేది పంపిణీ చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 13 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. అంశం నెంబర్ 14 3 దశల్లో ఫోటోలు నిర్వహించాలి మేడం. ఇక్కడ 2 రకాల ఫోటోలు అనేది చూపించడం జరిగింది. గ్రామ సభలో మొబైల్ ద్వారా ఫోటోలు అనేది చూపించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 22 మేడం, ఇది రికార్డ్ సంబంధించి మేడం మండల స్థాయిలో.
అంశం నెంబర్ మొక్కలు పోయినాయి అయ్యా. ఏ సైజ్ మొక్కలతో రీప్లేస్ చేస్తారు రెవెన్యూ అంటే? ఫారెస్టులు అందు 2000 మొక్కలు పెట్టినందుకు గాను డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఆగస్టు, నవంబర్ వరకు 10 నెలలకు నెలకు 3 సార్లు వాటరింగ్ చేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు మొక్కలకు తేదీ 1/12/2021 రోజున టీఏ గారు ఎంబుక్ నెంబర్ 158625లో రికార్డ్ చేసి 1,18,000 జరిగింది మేడం. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా లబ్ధిదారులు వచ్చి మేము భూమి పంపకాలు చేసుకోవడం జరిగింది, అందువలన ఇంకుడు గుంత అనేది గోడ కింద పోయిందని తెలపడం జరిగింది మేడం. మొత్తం టోటల్ వర్క్షాప్ చేయడం లేదు మేడం. నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదు మేడం. 1B, 1C, 1D గ్రామ సభలో తీసుకొచ్చి చూపించడం మేడం జరిగింది మేడం. 13వ అంశం మేడం. ఇరవై 21, 22, 23లో ఆర్థిక సంవత్సరాలు నిర్వహించాలి కానీ నిర్వహించలేదు మేడం. ఇటు రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు మేడం. చెప్తారా, ఆన్సర్ చేస్తారా? నేను పెనాల్టీ వేయినా చెప్పండి ఒకటే మాట. ఇన్నిసార్లు నేను మాట్లాడలేదని చెప్తున్నాను. నేను ఇవ్వడంలో సరైన సహకారం లేదని గుర్తించడం జరిగింది మేడం. ఇరవై 23వ అంశం మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు 2 వర్గీయులలో రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 800 మొక్కలు నాటినట్లుగా టీఏ గారు ఎంపక్ నందు రికార్డు చేసి చేయడం జరిగింది సార్ మేడం. దాంట్లో 722 బతికి ఉన్నాయి మేడం. 78 చనిపోవడం జరిగింది మేడం. నైన్త్ వన్ మేడం. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్స్ నిర్వహించట్లేదు మేడం. 2021, 22 మాత్రమే అప్డేషన్ చేశారు మేడం. 2022, 23 చేయలేదు మేడం. రిజిస్టర్ 3 నెలలకు ఒకసారి నిర్వహించాలి కానీ నిర్వహించలేదు మేడం. మిగతా డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది మేడం. 13వ అంశం మేడం. పనిచేస్తున్న ఫోటోలు నిర్వహించారు కానీ ముందు బిఫోర్ ఆఫ్టర్ ఏం చూపించలేదు మేడం. 14వ అంశం మేడం. వర్క్ ఫైల్ 22 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించాలి కానీ వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు మేడం. వర్కర్లకు నాట్ గివెన్ మేడం రికార్డు. ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. మేడం మొత్తం 7 హక్కుదారులు మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు జాబ్ కార్డు ఇప్పించగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం సామాజిక తనిఖీ బృందానికి. తొమ్మిదవ అంశం మేడం. జాబ్ కార్డుల పేరు కొరకు ఒకరు నమోదు చేసుకోవడం జరిగింది మేడం. మన పని గ్రామానికి చాలా ఉపయోగకరంగా ఉన్నట్లుగా సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది మేడం. ఇటు తెలంగాణ క్రీడా ప్రాంగణంలో పోలీస్ ప్రాక్టీస్ చేసిన 3 మంది విద్యార్థులు ప్రస్తుతం పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. 11వ అంశం మేడం. డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్స్ నిర్వహించట్లేదు మేడం.
నిర్వహిస్తాం మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది వారం వారం పే స్లిప్లు అనేది పంపిణీ చేయడం లేదు మేడం. ప్రింట్ తీసుకోండి, సాఫ్ట్ కాపీ కూడా పెట్టండి. 14వ అంశం మేడం, నిబంధనల ప్రకారం 7 రకాల రిజిస్టర్ నిర్మించడం లేదని సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది మేడం. నిర్వహించాను మేడం, కాకపోతే ప్రింట్ తీయడం వల్ల సార్ ఓకే కంప్లైంట్ రిజిస్టర్ కూడా ప్రింట్ ఇస్తారా? రూపాయలు పెనాల్టీ కట్టుకోవాలి. 15వ అంశం మేడం, పనులు జరుగుతున్నప్పుడే ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది మేడం. మిగతా 2 దశల ఫోటోలు చూపించలేదు మేడం. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు మేడం. వర్క్ ఫైలే లేదు మేడం. దానికి ఫైలే లేదా? పూర్తి స్థాయిలో లేదా? వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో లేనే లేదు మేడం. పూర్తి స్థాయిలో లేదా? వర్క్ ఫైల్ లేదు లేదా? మేడం. ఫైల్ లేదు మేడం. వర్క్ ఫైల్ లేదు. పూర్తి స్థాయిలో అని రాశారు. ఏదంటే అదే చెప్పండి. పూర్తి స్థాయిలో 100% లేదు. పూర్తి స్థాయిలో లేదనండి. 100% అసలే లేదనండి. 17వ అంశం మేడం, ఎంపికలలో రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం లేదు మేడం. మేడం, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు మేడం. మూడవ అంశం మేడం, తేదీ 1/12/2021 నుండి 31/3/2023 వరకు సంబంధించిన 49 రకాల పనులకు సంబంధించిన మాన్యువల్ ఇన్పుట్ డేటా అనేది డేటా షీట్స్ అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. మేడం అది సిస్టమ్ ప్రకారంగా ఎస్టిమేషన్ ఇస్తాడు. ఎస్టిమేషన్ పెట్టండి మేడం. కారంలో మాన్యువల్ కంటే అది పూర్తి స్థాయిలో వేయాల్సింది మేడం. గారికి ఇచ్చాను మేడం. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 నెంబర్లు కలిసి మేడం. అది ఇప్పుడు రికార్డ్ రిసీవ్ చేసుకున్నట్టు మీకు సర్వీస్ మస్టర్స్ ఎంబుక్స్ డీటెయిల్స్ ప్రకారం పెట్టాను మేడం. పెట్టిన తర్వాత ఎస్ఐ గారికి అంటే మస్టర్స్ ఉన్నాయి, ఇవి వేరే దాంట్లో కలిసి చెప్పాను మేడం. పేరుకు సంబంధించిన 11 రకాల పనులకు సంబంధించి రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు మేడం. ఈ గ్రామ సమాచారం ఇంకా మేడం. థ్యాంక్ యూ మేడం. నివేదిక 1 నుంచి మేడం. 8వ అంశం, 2 హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 3 డేస్లో ఇప్పిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది. నెంబర్ 9 మేడం, కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. ఇక్కడ నుండి నిర్వహిస్తామని గ్రామ సభలో తీసుకుంటాం మేడం. అంశం నెంబర్ 10, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం. ఇక్కడ నుండి జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తామని గ్రామ సభలో తెలిపారు. లాస్ట్ 2 వీక్స్ వరకు పెండింగ్ ఉంది మేడం. 22 వరకు ఉంది మేడం. 23లో అప్డేషన్ మాత్రం లేదు మేడం. అంశం నెంబర్ 11 మేడం, వారం వారం వేతన ప్లేసులు అనేది పంపిణీ చేయడం లేదు. ఎంసీసీ నుండి ఇవ్వలేదని గ్రామ సభలో తెలిపారు. ఓకే మేడం, షూర్. అంశం నెంబర్ 12 మేడం, గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన 7 రకాల రిజిస్టర్లు ఇందులో 5 మాత్రం నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 13 కొద్దిగా పెండింగ్ ఉంది ఇంటూ కొంచెం. అంశం నెంబర్ 15, కొలతల పుస్తకాలు నందు రైతుల సంతకాలు 16 మేడం. మాస్టర్ పేరు ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 17,
ఈసీ గారు కాలం కూడా రాయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. 17 మేడం ఈసీ గారు చెక్ మేర చేయడం జరిగింది. అంశం నెంబర్ 18 12 మరియు 13 కాలం రాయాలి కానీ గ్రామ పంచాయతీ నందు ఎంపికలందు రాయడం లేదు. అంశం నెంబర్ 19 హరితారం ప్లాంటేషన్ సంబంధించి సర్వే రిజిస్టర్ అనేది 2022 వరకు మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది మేడం. 8 నెలలకు సంబంధించి అప్డేషన్ అనేది చేయడం లేదు. ఇక్కడ నుండి అప్డేషన్ చేస్తామని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు. అంశం నెంబర్ 20 మేడం అంశం నెంబర్ 20 రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు మేడం. ఇక్కడ నుండి నిర్వహిస్తామని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు. 21 అంశం మేడం ఈ గ్రామ పంచాయతీ నందు వస్త్రమోహన హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టు మస్టర్లు యందు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 1020 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం. ఇటు విషయంపై హక్కుదారుని డోర్ టు డోర్ విజిట్లో కలిసి వేలకొరగా పనిచేయడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. అటు వేతనాలు కూడా వచ్చినాయని తెలపడం జరిగింది. అంశం నెంబర్ 22 ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 384 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. 212 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 172 మొక్కలు చనిపోయినాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా అవి చనిపోవడం జరిగింది మేడం. అండర్ లెవెల్ బ్రిడ్జ్ 2 వచ్చినాయి మేడం మన చేసిన లొకేషన్లో, వాళ్ళు తీసేసారు మేడం. అది డెవలప్మెంట్ వర్క్లో భాగంగా అవి మొక్కలన్నీ చనిపోయింది. అప్రెంటేషన్ శ్మశాన వాటికి సార్ అటు గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా రోడ్డు బ్లాక్ చేశారు మేడం. ట్యాంకర్ పోయే పరిస్థితి లేదు మేడం. ఒక అటేపిటే మొత్తం మిగతా 129 మొక్కలు చనిపోవడం జరిగింది. గ్రామ సభలో వాటర్ లేని కారణంగా మొక్కలు చనిపోయినాయి, మళ్ళీ పెట్టిస్తామని చెప్పారు. విలేజ్ పార్క్లో 900 మొక్కలు పెట్టడం జరిగింది. వీళ్ళలో 798 మొక్కలని, మిగతా 122 మొక్కలు చనిపోవడం జరిగింది. చేపించాం మేడం, చేపించాం మేడం. లేదు మేడం, కెనాల్ పక్కనే ఉంది. చేస్తున్నాం మేడం వాటరింగ్ అది. 9 మేడం ఏమైనా తీసుకున్నట్టు గతంలో తీసుకున్నాం మేడం. సీసీది చేయడం జరుగుతుంది. అంశం నెంబర్ 10 వేతన ప్లేసిప్లను పంపిణీ చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 11 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. అంశం నెంబర్ 13 వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఇక్కడ 69 పనులకు కానీ 9 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించారు మేడం. 60 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించలేదు. అంశం నెంబర్ 14 ఎమ్ముకుల యందు రైతుల సంతకాలు మరియు కుల సంతకాలు తీసుకోవడం లేదు. అంశం నెంబర్ 15 మస్టర్ రూపాయలను చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 16 ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. అంశం నెంబర్ 17 12 మరియు 13 కాలం కూడా రాయడం లేదు మేడం ఎమ్ముకుల యందు. అంశం నెంబర్ 18 సర్వే లిస్టు నమోదు చేయడం జరిగింది. అంశం నెంబర్ 19 మేడం రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు మేడం. అంశం నెంబర్ 20 మేడం చిలుకు అను హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టు మస్టర్లందు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 1020 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం. ఇటు విషయంపై డోర్ టు డోర్ విజిట్లో కూలీలు కలచడంగా పనిచేయడం జరిగింది. అటు వేతనం అంశం నెంబర్ 21 విలేజ్ పార్క్ పనిలో 3927 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 3306 మొక్కలు ఉన్నాయి, మిగతా 621 మొక్కలు చనిపోవడం జరిగింది. అంశం నెంబర్ 22 మేడం ఈ గ్రామ పంచాయతీ నందు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 695 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 500 మొక్కలు ఉన్నాయి, మిగతా 145 మొక్కలు చనిపోవడం జరిగింది. అంశంలో దానికి సంబంధించిన అంశం నెంబర్ 26 మేడం ఈ గ్రామ పంచాయతీ నందు ప్రసాద్ జాబ్ కార్డ్ నెంబర్ 30091 అనుకూలి 3 రోజులు పనిచేసినట్టు మస్తలందు హాజర్లు మరియు సంతకాలు కలవు కానీ
శివ గారు పేమెంట్ చేసే క్రమంలో 6 రోజులకు పేమెంట్ చేయడం వలన 3 రోజులకు గాను 660 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. ఇతను 3 రోజులు పని చేస్తే 3 రోజులకు అదనంగా చెల్లించడం జరిగింది. నందు పాస్ ఆర్డర్ వేయడం జరిగింది కానీ పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. అంశం నెంబర్ 28 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు ఫీల్డ్ బండ్కు సంబంధించి ఈ క్యాల్కులేషన్ మిస్టేక్ చూసారా? డిడక్షన్ చేయాల్సింది కాదు మేడం, ఒకరికి అటెండెన్స్ మస్టర్లో 6 ఉన్నారు మేడం. 6లో క్రమంలోనే నెక్స్ట్ మేడం ఇక్కడ పంచాయతీకి సంబంధించి రికార్డ్స్ కూడా సామాజికత నిర్వహించడం మేడం. ఈ గ్రామ సమస్య ఇన్ఫర్మేషన్ మేడం. మేడం గత విడతలో 16 మంది హక్కుదారులు వివిధ వర్గాలలో ఉపాధి పనులు చేసినందుకు గాను పనిచేయడం జరిగింది మేడం. వీరికి అప్పుడు 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. ఈ ఇష్యూ పైన డిఆర్డిఓ గారు 7 డేస్లో పేమెంట్ చేయమని రాసినప్పటికీ కానీ ఇప్పటివరకు కూడా పేమెంట్ అనేది కాలేదు మేడం. కాపీ లేదని తెలిపారట, అదేంటి మండల సభలో ఇస్తామని చెప్పారు, మరి ఇప్పుడైనా ఇవ్వండి. అంశం నెంబర్ 10 మేడం, పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. అంశం నెంబర్ 11 ఇక ముందు జరగకుండా చూసుకుంటానని తెలిపారు గ్రామ సభలో. చేస్తున్నామని ఎలా చెప్తున్నారు? నో డిమాండ్ గురించే మాట్లాడుతున్నాం. రోజ్గార్ దివస్ పెట్టి నో డిమాండ్ తీసుకోవాలని తెలవదా మీకు? నెక్స్ట్ మెయిన్లు ఎక్కడ ఉన్నారా? గ్రూపులు ఉన్నాయా? మరి మేట్ ట్రైనింగ్ అంటారు. 2 సంవత్సరాల నుంచి ఆ సిస్టమే లేదు. మీరు మేట్ ట్రైనింగ్ పెట్టామంటారు, ఎలా జరుగుతుంది? నెక్స్ట్ 11వ అంశం మేడం, ఇక్కడ జాబ్ కోలాబరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంశం నెంబర్ 12 వారం వేతన రసీదు స్లిప్ ఫోటో నిర్వహించాలి కానీ 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది మేడం. మిగతా 1 రకం ఫోటో నిర్వహించలేదు. రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేసి రిజిస్టర్ నమోదు చేయాలి కానీ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు. అంశం నెంబర్ 22 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు విమల కుమారి అనే హక్కుదారు 6 రోజులు పనిచేసినట్టు మస్టర్ల యందు అది టోటల్ అటెండెన్స్ అనేది డైలీ అటెండెన్స్ అనేది వేయకుండానే 1470 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం. 23 అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు ఇది రికార్డు విషయం గురించి మేడం, డిలే గురించి. సారీ మేడం. అంశం 23 మేడం, 2 వర్గాలకు సంబంధించి విలేజ్ పార్క్లో 3000 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 2530 మొక్కలు ఉన్నాయి. 470 మొక్కలు అని చనిపోవడం జరిగింది. రిప్లేస్మెంట్ చేస్తున్నాం రిప్లేస్మెంట్ 85 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 547 మొక్కలు ఉన్నాయి. మిగతా 136 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేయండి, అది కూడా పెద్ద మొక్కలతో చేయండి. సరే. అంశం నెంబర్ 26 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 41 మొక్క ఉంది. మిగతా 179 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. మేడం అది ఒకసారి ఫెన్సింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల పశువులు డ్యామేజ్ చేసింది. అది రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం మేడం, కంప్లీట్ చేస్తున్నాం. ఫెన్సింగ్ వేసారా మళ్ళీ? ఫెన్సింగ్ రీప్లేస్ చేసాం మేడం. అంశం నెంబర్ 27 మేడం, ఇక్కడ మండల స్థాయిలో రికార్డు ఇచ్చుడు డిలే గురించి మేడం. అంశం నెంబర్ 28 మేడం, రెవెన్యూ ప్లాంటేషన్ పనికి ఉపయోగించిన ఎంబుక్ నందు పాస్ ఆర్డర్ వేయడం జరిగింది కానీ ఇటు పాస్ ఆర్డర్ యందు ఎప్పుడుగా సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది.
మీరే మస్టర్లు వచ్చినాయా? వాళ్ళకే పేమెంట్ చేసాం. అయితే అది లాస్ట్ ఇయర్ ఆడిట్లో ఫైల్లో ఉంటే తీసుకొచ్చి తెల్లారేస్తుంటే ఇక్కడ సబ్మిట్ చేస్తుంటే తీసుకోవాలన్నారు. ఈ గ్రామ సభలో కూడా ఏది ఇప్పుడు చూపిస్తానన్నారు, ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? అక్కడి నుంచే పట్టుకొని ముగ్గురు హక్కుదారులు జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఇచ్చారా? ఈ గ్రామ పంచాయతీ నందు ఇద్దరు హక్కుదారులు ఫీల్డ్ ఛానల్ పనిలో 12 రోజులు పనిచేసినట్టు మస్టర్ల యందు హాజరు సంతకాలు కావాలి మేడం. కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. ఇటు పనికి సంబంధించి క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. తీసుకుంటాం అనేది చేయడం లేదు మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు 2022 మాత్రమే ఉంది మేడం. 2023 సంబంధించి జాబ్ అప్డేషన్ అనేది లేదు. స్లిప్స్ అనేది పంపిణీ చేయాలి కానీ చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 13, ఇక్కడ 7 రకాల రిజిస్టర్ నిర్వహించాలి కానీ 5 మాత్రం నిర్వహించడం లేదు మేడం. 2 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 14, ఇక్కడ 2 దశల్లో ఫోటోలు చూపించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 15, వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు మేడం. అంశం నెంబర్ 16 మేడం, కూలీల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. అంశం నెంబర్ 17, మస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 18, ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. అంశం నెంబర్ 19, 12 మరియు 13 కాలం రాయడం జరిగింది. అంశం నెంబర్ 20, 60,000 రిజిస్టర్ అనేది నమోదు చేయడం లేదు మేడం. 21 మేడం, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించి రిజిస్టర్ నమోదు చేయాలి కానీ ఈ గ్రామ పంచాయతీ నందు నిర్వహించడం లేదు మేడం. అంశం నెంబర్ 22 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు రుక్మిణి అనే హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టు మస్టర్ల యందు హాజరు కలవు మేడం. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది 465 రూపాయలు. ఇటు విషయంపై కూలీని కలిసి వివరణ అడగా పనిచేయడం జరిగిందని తెలపడం జరిగింది. 0090 అను కూలీ 3 రోజులు పనిచేసినట్టు మస్టర్ల యందు హాజరు మరియు సంతకాలు కలవు సార్ మేడం. శివ గారు పేమెంట్ చేయ క్రమంలో 3 రోజులు పేమెంట్ చేయడం వలన 6 రోజులకు పేమెంట్ అనేది గ్రామ పంచాయతీ నందు రమేష్ అనే హక్కుదారు 1 రోజు పనిచేసినట్టు మస్టర్ల యందు హాజరు సంతకాలు కలవు కానీ శివ గారు పేమెంట్ చేయ క్రమంలో 6 రోజులు పేమెంట్ చేయడం వల్ల హక్కుదారు 5 రోజులు పనిచేయకుండా కానీ 583 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. పేమెంట్ చేయడం జరిగింది మేడం. 29 అంశం కూడా సేమ్ మేడం. మరి ఎందుకు చెప్పారు ఆ మాట? ఏం చెప్పకపోతే ఆ మాట ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇన్ఫర్మేషన్ మేడం. నెంబర్ 8 సార్, 8 మేడం, న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. నెంబర్ 9 మేడం, జాబ్ కార్డు పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెంబర్ 10 మేడం, డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించట్లేదు మేడం. లేదు మేడం, అంటే అనేది రాయడం లేదు. సమాధానం లేదా? టైం వేస్ట్ చేయొద్దు. చాలా చెప్పలు ఉన్నాయి. నెంబర్ 13 మేడం, 7 రకాల రిజిస్టర్స్ మనకి 6 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 1 రకాల రిజిస్టర్ అనేది నిర్వహించట్లేదు మేడం. 1 వీక్లో అప్డేట్ చేసేవాళ్ళు. నెంబర్ 14 మేడం, మనం 3 రకాల ఫొటోస్లో డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. మిగతా ఫొటోస్ అనేది చూపించలేదు మేడం.
5 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది మేడం. మర్చిపోయిన ఫోటోలు ఎందుకు నెంబర్ 16 మేడం, కొత్త పుస్తకాలు రైతుల కూలీ సంబంధించిన మొక్కల సర్వే రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయలేదు మేడం. నన్ను మనకి 10,470 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇటు పని ప్రదర్శన వెళ్ళి చూడగా మనకు ఒక్క ప్లాంట్స్ కూడా లేవు మేడం. మొత్తం కాలిపోవడం జరిగింది. హార్టికల్చర్ జామ మొక్కలు. ఎందుకు కలిపేసి ట్వంటీ 23 మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2021-22 సంవత్సరంలో మొత్తం 2 వర్కడీలు 1325 మొక్కలు నాటడం జరిగింది మేడం. మనకి ఫీల్డ్లో 1234 మొక్కలు బ్రతికున్న 91 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇవ్వడం జరిగింది మేడం. ఫీల్డ్లో మనకి 18 మొక్కలు బ్రతికున్న 1232 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఎక్కడైనా విన్నారా? 2021 సంవత్సరంలో 2 వర్కడీలు 688 మొక్కలు వాచన్ వాడి ఇవ్వడం జరిగింది మేడం. మన ఫీల్డ్లో 465 మొక్కలు బ్రతుకున్న 223 మొక్కలు చనిపోవడం జరిగింది. దుర్గా బంజరా దుర్గా బంజరా డాక్టర్ 96 మొక్కలు మనకి 8,131 మొక్కలు నాటడం జరిగింది మేడం. 6,841 మొక్కలు బ్రతికున్నాయి. 1,290 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. కూడా రీప్లేస్ చేయండి. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించాలి మేడం. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నెల కూడా రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు. రిజిస్టర్ కూడా చూపించలేదు మేడం. ఈ 6,49,532 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 3,674 క్యూబిక్ మీటర్లు పనిచేయడం, ఇటు మట్టిని కూలీలు రైతులు వాళ్ళ పొలంలో పోసుకోవడం జరిగింది. ఆ రైతుల వివరాలు అనేది ఇవ్వలేదు మేడం. మరియు రెవెన్యూ ప్లాంటేషన్ 2021 సంబంధించి 8 మస్టర్లు మనకి ఏపీ ఓవర్ జారీ చేసి సంతకాలు లేకుండానే మస్టర్ జారీ చేయడం జరిగింది మేడం. ఎన్ని మాస్టర్లు? 8 మస్టర్లు మేడం. డీషీల్డింగ్ ఫీల్డ్ ఛానల్కి సంబంధించి 5 మంది హక్కుదారులకు 2/5/2020 నుండి 5/6/2020 వరకు మొత్తం 20 రోజులు పనిచేసినట్టుగా హాజరులు మాత్రం వేయడం జరిగింది మేడం. సంతకాలు లేకుండా 3,348 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. జరిగింది మేడం. ఇందుకు గాను మనం 28,408 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇటు పని ప్రదేశాన్ని వెళ్ళి పరిశీలించగా ఒక్క మొక్క కూడా లేదు మేడం. పూర్తిగా చనిపోవడం జరిగింది. 144 కిలోమీటర్ పని జరిగినట్టు 13,180 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మర్షలు కూడా ఉన్నాయి మేడం. నెక్స్ట్ మన పిఆర్కి సంబంధించి 4,18,18,379 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ప్రైవేట్గా ఫెసిలిటీస్, పని వద్ద సౌకర్యాలు, మేడం. నెంబర్ 8 మేడం, ఇక్కడ 100 days పూర్తయినా కూడా పనులు కల్పించడం వల్ల పిచ్చయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10008 అనే వ్యక్తి 100 days కంప్లీట్గా కూడా పేమెంట్ అనేది కాలేదు మేడం. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు మేడం. డిమాండ్ తీసుకుంటున్నాం మేడం. నో డిమాండ్ కొంచెం ఫీల్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల నేనే కొంచెం ఇక్కడ నుంచి తీసుకుంటాం మేడం. తీసుకుంటాం కంపల్సరీ. రోజ్గార్ వేసుకోవడం పెట్టేస్తాం మేడం ఇక్కడ నుంచి. నెంబర్ 10 మేడం, జాబ్ కార్డులో 11 మేడం, పే 6 అనేది ఇవ్వడం లేదు మనకి. ఎంసీసీ నుండి
ఇవ్వండి, వాట్సాప్ గ్రూప్లో కూడా సాఫ్ట్ కాపీ ఇవ్వండి. ఓకే ఎంసీసీ నుంచి ఇవ్వట్లేదు అనేది, ఎంసీసీలో ఒకవేళ స్టేషనరీ లేదు, మీరు 7 రిజిస్టర్స్లో మనకి అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం. 1 వీక్లో అప్డేట్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే మేడం. నెంబర్ 13 మేడం, డ్యూరింగ్ ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అనేది చూపించలేదు మేడం. నెంబర్ 14 మేడం, వర్క్ ఫైల్ మనకి 4 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా డాక్యుమెంట్స్ అనేది లేవు మేడం. అప్డేట్ చేసుకుంటాం. నెంబర్ 15 మేడం, ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2021 సంవత్సరంలో మొత్తం 400 మొక్కలు వాచనవాడి ఇవ్వడం జరిగింది మేడం. 123 మొక్కలు బతుకుని 277 మొక్కలు చనిపోవడం జరిగింది. వెంటనే రీప్లేస్ చేయండి, ఆవిడకి సోటుకుళ్ళే వేయండి. నెంబర్ 22 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 2021-22 సంవత్సరం 2 వర్క్ ఐడీలో మొత్తం మనకి 400 మొక్కలు నాటడం జరిగింది మేడం. 175 మొక్కలు బతికున్నాయి, 225 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. డీలో జరిగిన అంశం కూడా శ్రీనివాసరావు, జాబ్ కార్డ్ నెంబర్ 10134 మేడం. ఇక్కడ మనకి 6 రోజులకు మస్టర్ ముగించిన తర్వాత హాజరు సంతకాలు వేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. మేట్ మేడం నీలం శ్రీ మేడం, ఇక్కడ సీతయ్య గ్రూప్కి చెందిన 4 మంది హక్కుదారులకి ఒక్కొక్కరికి 5 రోజులు చొప్పున మొత్తం 20 రోజులకు మస్టర్ నందు హాజరు లేకుండా కేవలం సంతకాలు మాత్రమే వేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు రూపాయలు 3,366 గుర్తించడం జరిగింది. కృష్ణమూర్తి, జాబ్ కార్డ్ నెంబర్ 10065, ఇతను మనకి 5 రోజులు పని చేయడం జరిగింది మేడం. మనకి పేమెంట్ మాత్రం 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 1 days కాదండి, ఇది 22లో మేడం. 2 వర్క్ ఐడీలకు సంబంధించి నర్సరీ పనులకు మనకి 89,516 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇటు నర్సరీకి సంబంధించి ఎలాంటి రిజిస్టర్స్ అనేది మనకు చూపించలేదు. రిజిస్టర్స్ ఉన్నాయి మేడం. గ్రామ సభలు విలేజ్ పార్క్ సంబంధించి 2021లో మనకి 1150 మొక్కలు వాచనవాడి ఇవ్వడం జరిగింది మేడం. 931 మొక్కలు బతుకుని 219 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. రీప్లేస్ చేయండి. ఓకే మేడం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి 15,55,260 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇటు రికార్డ్స్ అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం, సామాజిక తనిఖీ నిర్వహించలేదు. వల్ల ఇంకుడు గుంతలు పూడ్చుకోవడం జరిగిందని తెలిపారు మేడం. డేస్లో రీస్టోర్ చేయండి. కంప్లీటెడ్ మేడం. పంచాయతీ 1 to 6 ఇన్ఫర్మేషన్ మేడం. సెవెన్ వర్క్ డీటెయిల్స్. 8 మేడం, 2 వర్క్ ఐడీలలో హార్టికల్చర్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 460 మొక్కలకు 460 మొక్కలు బాగున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఏడు మంది హక్కుదారులు అంతసేపు గ్యాప్ తీసుకుంటే కష్టం. గుర్తించడం జరిగింది. మొక్కలకు సంబంధించి సర్వైవల్ వర్కడీలకు సంబంధించిన 26 మేడం. 39 పనులకు ఉపయోగించిన 164 మస్ట్. తర్వాత తెలంగాణ క్రీడ ప్రాంగణం పనిలో భాగంగా 260 మొక్కలు రికార్డు ప్రకారం కలదు మేడం. 100 మేడం. తర్వాత అంశం 70870 మేడం, ఇంకుడు గుంత పనిలో భాగంగా బెజవాడ జగ్గయ్య అనే లబ్ధిదారుడు 33 21 వర్క్ ఐడీలు 3 సార్.
3 ఉంటాయి గ్రామ పంచాయతీ నుంచి. పిఓ మరియు ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 3,840. ఓకే, మాస్టర్ లేదు సార్. తర్వాత 8 పనులకు సంబంధించి పిఆర్ రికార్డ్స్ అనేవి వేయలేదు మేడం. దానికి మేడం ఈ గ్రామ సమాచారం అంటే ఎనిమిది మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల గట్లను బలపరచుట పనులు చేసుకోవడం జరిగింది మేడం. వారికి ఇటు పనులు ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు తెలపడం జరిగింది. ఇన్ఫర్మేషన్ 9 మేడం. 10 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వర్క్స్ లేదు. జరిగింది. పని కల్పించినందుకు ఎవరికి 3,000 పెనాల్టీ లేదు అనేది రీజన్. అది నెక్స్ట్ 13 మేడం పోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు రేపాకుల రాంబాయి మేడం, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు, జాబ్ కార్డ్ నంబర్ 10764 అను హక్కుదారులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేయడం జరుగుతుంది. కానీ హక్కుదారులకు సంబంధించి 200 రూపాయలు సీనియర్ మేట్ అయిన నాగరాజు గారు వసూలు చేసినట్లుగా తనిఖీ బృందానికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది. మే 21 వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. 7 రకాల రిజిస్టర్లు నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదు. ఈ గ్రామ పంచాయతీలో 2 పనులకు సంబంధించి 3 దశల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. మిగతా 50 పనులకు మాత్రం డ్యూరింగ్ ఫోటోస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడునే 85,237 రూపాయలు పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ముప్పై 35 మేడం. తర్వాత రికార్డ్ సబ్మిషన్ డిలే అయిన విషయం మేడం. ముప్పై 4 మాస్టర్లకు సంబంధించి ఇంటూ మార్క్ వేయడం జరిగింది, కానీ 1, 2, 3 అనేవి వేయడం లేదు మేడం. వారి సంతకం మరియు మాస్టర్ ధృవీకరిస్తున్న వారి సంతకం లేకుండానే 1,470 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలకు సంబంధించి 23 రోజులకు గాను సంతకాలు లేకుండానే 4,931 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వచ్చారు మేడం కొంతమంది. దీనికి సంబంధించిన ఎంపు కూడా మనకి ఇవ్వలేదండి మేడం. ఎంపుకులలో రైతుల మరియు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 16 మేడం. ఏపీఓ ఎంపీడీ వచ్చడం జరిగింది, కానీ టీఏ గారి సంతకాలు లేనట్లుగా గుర్తించడం జరిగింది. టీఏ చెప్పండి. 21 మేడం. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు. ఇరవై 23 మేడం. రికార్డ్ సబ్మిషన్ విషయంలో డిలే అయింది మేడం. 24 మేడం. 170 నివాసాల హక్కుదారులు ఇంకుడు గుంత నిర్మించుకున్నట్లుగా రికార్డు ప్రకారం కలదు,
కానీ ఇటు ఇంక్లూంతను పూడ్చుకోవడం జరిగిందని తనిఖీ బృందానికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది. మేడం సొంత ఖర్చులతో నిర్మించుకోవడం జరుగుతుందని చెప్పారు. నోటీస్ ఇష్యూ చేశాము. అలాగే మేడం. 30 మేడం డ్రైవింగ్ ప్లాట్ఫారం పనులు భాగంగా చావు మోహన్ రావు అనే ఒకదారులు మట్టి పని చేసినట్లుగా రికార్డు ప్రకారం కలదు. ఇటు పని ప్రదేశాన్ని పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవని గుర్తించడం జరిగింది. రైతు దగ్గర నుంచి రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. కాదు మేడం, లెటర్ మట్టి పని చేసుకోవడం జరిగింది అని ఆ తర్వాత కొన్నాళ్ళకి పూడ్చుకోవడం జరిగిందని సాఫ్ట్వేర్ ప్రదేశాన్ని ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి పరిశీలించగా అక్కడ కొత్తగా సీసీ రోడ్ రావడం వలన డ్రైన్ అనేది పూడ్చుకోవడం జరిగిందని రైతులు తెలపడం జరిగింది. 4 పనులకు ఉపయోగించిన ఎంపికలు ఎందుగల పాస్ ఆర్డర్ యందు PO మరియు ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. అవునండి, మాస్టర్స్ టూర్స్ అండి. వెన్నవేలి గ్రామ పంచాయతీ నివేదిక మేడం. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. కూడా పేమెంట్ చేయలేదు మేడం. అంశం నెంబర్ 9 మేడం, పని కొరకు ధర. అంశం నెంబర్ 10 మేడం, జాబ్ కాంపిటీషన్ చేయడం జరుగుతుంది. అంశం నెంబర్ 11 మేడం, ఇక్కడ వేతన రసీదు చేయడం జరిగింది మేడం. ఇటు విషయంపై డోర్ టు డోర్ విజిట్లో కూలీలు కలిసి పనిచేయడం జరిగిందని తెలపడం జరిగింది. 250 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 217 ఉన్నాయి, మిగతా 3 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 24 మేడం, కెనల్ బ్యాండ్ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టించడం జరిగింది. 3 మేడం. అంశం నెంబర్ 25 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 2 వరకేల 1100 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో 332 మొక్కలు ఉన్నాయి మేడం, మిగతా 160 మొక్కలు చనిపోవడం జరిగింది. 28 మేడం, అంశం నెంబర్ 2 పనులకు సంబంధించిన ఎంపికలు యందు పాస్ ఆర్డర్ వేయడం జరిగింది కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. అంశం నెంబర్ 11 మేడం, వారం వేతన రసీదులు పంపిణీ చేయాలి కానీ చేయడం లేదు మేడం. గ్రామ సభ తరఫు చూపించడం జరిగింది మేడం. పంచాయతీ నెక్స్ట్ ముగ్గు వెంకటాపురం అడిగుండ. ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ సార్. మేడం నెంబర్ 9 మేడం, డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. నెంబర్ 10 మేడం, జాబ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు, బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది చూపించలేదు. నెంబర్ 14 మేడం, వర్క్ రికమెండ్ చేయడం జరిగింది. నెంబర్ 18 మేడం, ఎంబుక్లో 12-13 కాలం రాయడం లేదు. నెంబర్ 19 సర్వే అనేది 21 మేడం, ఫీల్డ్ ఛానల్ పనిలో మనకి 4 మంది హక్కుదారులు 18 రోజులు పని. ఫీల్డ్ పనికి సంబంధించి మనకి 6 రోజులు పని చేసినప్పుడు మషన్ నందు హాజరు కలువు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెంబర్ 25 మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మనకి 741 మొక్కలు నాటడం జరిగింది మేడం. 800 మొక్కలు నాటడం జరిగింది మేడం. 741 మొక్కలు పెట్టుకున్న 59 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేసి. నెంబర్ 26 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా మనకి 200 మొక్కలు నాటడం జరిగింది మేడం. 54 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 146 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 27 మేడం, MLAP మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 500 మొక్కలు నాటడం జరిగింది. 487 మొక్కలు బ్రతికున్నాయి, 113 మొక్కలు చనిపోవడం జరిగింది. 13 మేడం గ్రామ పంచాయతీ మేడం. ఓకే మేడం. నెంబర్ 9 మేడం, ఓవర్లాపింగ్ వల్ల పేమెంట్ అనేది జరగలేదు మేడం. నెంబర్ 11 మేడం,
జాబ్ కార్డులో మనకి పన్నుల వివరాలన్నీ నమోదు చేయడం లేదు. నెంబర్ 12 మేడం, వారం వివరణ పన్నుల వివరాలు రాయడం లేదని రాదు. నెంబర్ 19 మేడం, ఎంబుక్లో 12-13 కాలం రాయడం లేదు. నెంబర్ 20 మేడం, హరితవరం సంబంధించిన సర్వేలేషన్ నిర్వహించడం జరిగింది. నెంబర్ 21 మేడం, మాకు సంతకాలు ఉన్నాయండి. అంటే మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు నాటడం జరిగింది మేడం. 398 మొక్కలు ఆ 398 మొక్కలు బతికున్నాయి, 24 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 33 మేడం, కెనాల్ బండ్ ప్లాంటేషన్లో భాగంగా 800 మొక్కలు నాటడం జరిగింది. 776 మొక్కలు బతుకున్నాయి, 32 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేస్తాం. నెంబర్ 34 మేడం, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు మేడం. రిజిస్టర్ కూడా మనకు చూపించలేదు, చేపిస్తాం మేడం. చేయడం వల్ల ఒకరి అకౌంట్ డబ్బులు ఇంకొకరు వెళ్ళడం జరిగింది మేడం. నెంబర్ 19 మేడం, హరితవరం సంబంధించి సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. రికార్డ్స్ డీల్ అయిన అంశం మేడం. ఇది రికార్డ్స్ ఇవ్వడంలో డీల్ అయిన అంశం మేడం. నెంబర్ 35 సార్, పులే పని జరగండి, కూర్చోండి అవ్వాలి సార్ మేడం. నెంబర్ 8, 100 డేస్ పూర్తయిన కూడా పన్నులు కల్పించడం వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. నిర్వహించడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో లేవు, అంటే అప్డేషన్ అనేది లేదు మేడం. రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం కొన్ని పూర్తి స్థాయిలో లేవు మేడం. నెంబర్ 14 మేడం, వర్క్ ఫైల్ అనేది నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ అనేది పూర్తి స్థాయిలో లేదు. నెంబర్ 15 నెంబర్ 24 మేడం, రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మనకి 1185 మొక్కలు నాటడం జరిగింది. మనకి ఫీల్డ్లో 635 మొక్కలు పెట్టుకున్నాయి, 550 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 25 మేడం, పీపీపీలో భాగంగా మనకి 4000 మొక్కలు నాటడం జరిగింది. 1500 పొలంలో వేసుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు కానీ ట్రాక్టర్ చిప్స్ కానీ అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు. చేయడం జరిగింది. చూపించడం జరిగింది, మిగతా ఒకటి చూపించలేదు. నెంబర్ 14 మేడం, వర్క్ ఫైల్ అని నిర్వహించారు కానీ అన్ని డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు. నెంబర్ 15 మేడం, కొలతల పుస్తకంలో 12-13 కాలం రాయడం లేదు. దివస్ అనేది నిర్వహించడం లేదు. నెంబర్ 21 మేడం, మాన్యువల్ డేటా ఇన్పుట్ షీట్ అనేది మనకి తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఎన్ఐసి ఎస్టిమేషన్ 6 మేడం, రికార్డ్స్ ఇవ్వడంలో డీల్ అయిన అంశం గురించి. నెంబర్ 27 మేడం, ఇక్కడ నెంబర్ 28 మేడం, క్యాల్కులేషన్ మిస్టేక్ వలన మనకి 251 రూపాయలు అంటే పని చేయకుండా యాక్చువల్లీ మనం అక్కడ 0 అని రాసినప్పటికీ అటెండెన్స్ కూడా లేకుండా కూడా పేమెంట్ చేయడం జరిగింది మేడం. నెంబర్ 7 ఇన్ఫర్మేషన్ మేడం, మేడం, జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. చెప్పండి.
నెంబర్ 9 మేడం, డిమాండ్ అనేది నిర్వహించలేదు. నెంబర్ 10 మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో లేదు. నెంబర్ 11 మేడం, వారం ప్లేసెస్ అనేది ఇవ్వడం లేదు. మేడం, జాబ్ 7 రకాల రిజిస్ట్రేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది కానీ సామాజిక తనిఖీ డేట్లలో ప్రింట్ తీసి అంటేయడం జరిగింది. నెంబర్ 13 మేడం, నెంబర్ 16 మేడం, రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు. నెంబర్ 17 మేడం, ఈసీ గారు ఎడ్తోర్కి సంబంధించి 25% చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. నెంబర్ 18 మేడం, ఎంబుక్లో 12-13 కాలం రాయడం జరుగుతుంది. నెంబర్ 19 మేడం, సర్వర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. అక్కడ ఏం రాస్తుంది చూడండి ఒకసారి. చెప్పడం బాగానే ఉంది, ఆవిడ ఆన్సర్ చేయడం బాగానే ఉంది. అసలు సర్వపూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అసంపూర్తి అందులో సర్వపూర్తి అంటే ఏంటి 100% నిర్వహిస్తున్నారన్నారు. నేను కూడా గుడ్ అని పెట్టాను. నెక్స్ట్ మేడం, కెనాల్ బండ్ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలను నాటడం జరిగింది. ఫీల్డ్లో మనకి 347 మొక్కలు బతుకున్నాయి, 53 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 25 మేడం, విలేజ్ పార్క్ సంబంధించి మొత్తం 4000 మొక్కలు నాటడం జరిగింది. 3534 మొక్కలు బతికి ఉన్నాయి, 466 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 26 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 300 మొక్కలు నాటడం జరిగింది. 243 మొక్కలు బతికి ఉన్నాయి, 57 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 27 మేడం, రికార్డ్స్ డీలే అయిన అంశం గురించి మేడం. నెంబర్ 28 మేడం, 10 మంది హక్కుదారులు మనకు 92 రోజులు పనిచేసినట్టుగా మత్స్యనందు హాజరు కలుగు కానీ ఏ ఒక్క రోజు కూడా సంతలు పనిచేయడం జరిగింది మేడం. సుశీల అనే ఆమెకి మనకు ఒక్కరోజు పేమెంట్ చేయడం జరిగింది. కృష్ణయ్యకు మనకి 6 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. అంతే మేడం. మళ్ళీ ఒకరోజు ఎక్సెస్ పేమెంట్, మళ్ళీ ఒకరికి బదులు ఒకరి పేమెంట్ కూడా ఇంకొకటి ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. లబ్ధిదారులు మనకి సెంట్రలింగ్ ఫీల్డ్ ఫండ్స్లో మనకి పని చేసినట్టు ఒక్కరోజు కూడా హాజరు మరియు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. హాజరు లేవు మరియు సంతకాలు లేవు. ఇది వేరే మేడం. ఈకేపీకి సంబంధించి మెటీరియల్ పేమెంట్ ఇప్పటిగా తెలపడం జరిగింది మేడం. అంశం నెంబర్ 13 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. అంశం నెంబర్ 12 జరుగుతున్నప్పుడు కూడా చూపించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 15 వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు 4 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 19 12-13 రాయడం జరిగింది మేడం. అంశం నెంబర్ 20 సర్వే లిస్ట్ నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 21 రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేసి అది రిజిస్టర్ నమోదు చేయాలి మేడం. ఇక్కడ మేట్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందం వరకు చూపించడం జరిగింది. 10 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 23 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 800 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 764 మొక్కలున్నాయి, మిగతా 36 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 24 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 600 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 5 మిగతా 34 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ అంశం నెంబర్ 29 మేడం, ఈ నాట్ రికార్డు మేడం. మెటీరియల్ సంబంధించి 1,05,599 రూపాయలు తనిఖీ జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయి గుర్తించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 10 ఇక్కడ హరితవనాల ప్లాంటేషన్లో భాగంగా 120 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయి గుర్తించడం జరిగింది. అంశం నెంబర్ 11 మేడం, ఇక్కడ 3 మంది హక్కుదారులకు ఇది ఆదర్శ వేతనాలు ఉన్నాయి మేడం. హక్కుదారు. అంశం నెంబర్ 14 మేడం, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది మేడం. నో డిమాండ్ తీసుకోలేదు. అంశం నెంబర్ 15 జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 17 మేడం, 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది.
అంశం నెంబర్ 18 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది మేడం. అంశం నెంబర్ 19 వర్క్ ఫైల్స్ అనేది 2 పనులకు సంబంధించి నిర్వహించడం జరిగింది మేడం. మిగతా 55 పనులు నిర్వహించలేదు. అంశం నెంబర్ 20 మేడం, ఇక్కడ కొలతల పుస్తకాలు యందు రైతుల సంతకాలు కుల సంతకాలు తీసుకోవడం లేదు. అంశం నెంబర్ 21 మేడం, రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. అంశం నెంబర్ 22 ఈసీ గారు చెక్ మేర చేయడం జరిగింది. అంశం నెంబర్ 23 12 మరియు 13 రాయడం జరుగుతుంది మేడం. అంశం నెంబర్ 24 సర్వే లిస్ట్ నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 25 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టించడం జరిగింది. 1400 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఫీల్డ్లో 1115 మొక్కలున్నాయి, మిగతా 285 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 26 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 50 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 32 మొక్కలున్నాయి, 18 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఒకటి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. తీసుకోవడం లేదు మేడం. అంశం నెంబర్ 9 జాబ్ అప్డేషన్ అనేది చేయడం లేదు. చేయడం జరుగుతుంది. అంశం నెంబర్ 16 ఈసీ గారు చెక్ మేర చేయడం జరిగింది మేడం. అంశం నెంబర్ 17 12 మరియు 13 రాయడం జరుగుతుంది. అంశం నెంబర్ 18 అధికారం పనులకు సంబంధించి సర్వే లిస్టులు నిర్వహించడం లేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1210 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ఇక్కడ 18 మొక్కలను జరపడం జరిగింది మేడం. అంశం నెంబర్ 22 మేడం, విలేజ్ పార్క్ పనిలో 4000 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఫీల్డ్లో 3489 మొక్కలుండి మిగతా 5011 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 23 ఇది రికార్డ్ డిలే అంశం మేడం. అంశం నెంబర్ 24 రోజ్గార్ దివాస్ ఒకటి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 8వ అంశం, మీ గ్రామ పంచాయతీ నందు 9 మంది హక్కుదారులు 40 రోజులు పనిచేయడం జరిగింది మేడం. వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. ఇటు పనికి సంబంధించి క్వాంటిటీ కూడా ఆపడం జరిగింది మేడం. అంశం నెంబర్ 9 మేడం, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. అంశం నెంబర్ 10 జాబ్ అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 11 వారం వారం వేతన రసీదు స్లిప్స్ అనేది పంపిణీ చేయాలి కానీ చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 12 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. అంశం నెంబర్ 13 1073 ప్రకారం 3 రకాల ఫోటో నిర్వహించాలి కానీ పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం జరిగింది మేడం. మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు. అంశం నెంబర్ 14 మేడం 10 మనకు సర్కులర్ నెంబర్ 1853 ప్రకారం వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 15 కొలతల పుస్తకాలలో కుల సంతకాలు తీసుకోవడం జరిగింది. అంశం నెంబరు 16 రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. అంశం నెంబర్ 17 ఈసీ గారు చెక్ మేర చేయడం జరిగింది. అంశం నెంబర్ 20 మేడం మండల స్థాయిలో రికార్డు ఇచ్చే క్రమంలో డిలే ఇష్యూ మేడం ఇది. అంశం నెంబర్ 21 రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేసి హక్కుదారులకు వారి యొక్క హక్కులపైన అవగాహన కల్పించాలి కానీ ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 22 ఈ గ్రామ పంచాయతీ నందు సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు సిటిజన్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం లేదు. అంశం
అంశం నెంబర్ 23 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు విలేజ్ పార్క్ పనిలో 2000 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 1720 మొక్కలు ఉన్నాయి, మిగతా 280 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 24 మేడం, 4 వర్గాలలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1100 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఫీల్డ్లో 899 మొక్కలు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2700 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 2256 మొక్కల్ని, మిగతా 444 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. మంత్ వారీగా రికార్డ్ చేసి పేమెంట్ చేయాలి మేడం, కానీ ఇక్కడ ఒకటేసారి రికార్డ్ చేసి పేమెంట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. సంబంధించి ఈ కస్టడీ న్యూట్రియన్ పని సంబంధించి మేడం 6700 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇటు పని పరిస్థితికి వెళ్ళి చూడగా ప్రస్తుతం ఫీల్డ్లో పని అనేది లేదు మేడం. ఇటు విషయంపై రైతులను కలిసి వివరణ అడగా ఇటు పనిని దున్నుకోవడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. ఇక్కడ ఫీల్డ్ ఛానల్ పనులకు సంబంధించి ఎంబుక్ నందు 490 మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో 428 మీటర్లు రావడం జరిగింది మేడం, అనగా తేడా 62 మీటర్లు. అందుకు ఎంబీ ప్రకారం పొడవు వెడల్పు లోతు గుణించగా 10.23 కిలోమీటర్ తక్కువ రావడం జరిగింది. అన్నట్టు మస్టలందు హాజరు సంతకాలు కలవు, కానీ టోటల్ డేస్లో 22 అని రాయడం వల్ల సిఓ గారు 4 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు విషయంపై డౌట్ ఇన్ఫర్మేషన్ మేడం. 8వ అంశం, ఈ గ్రామ పంచాయతీ నందు కనీస సౌకర్యమైనటువంటి నీడ మరియు ప్రథమ చికిత్స పెట్టే కల్పించాలని డోర్ టు డోర్ వేజ్లో తెలపడం జరిగింది మేడం. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా నా దగ్గర ఉన్న ప్రథమ చికిత్స పెట్టే అన్ని వర్క్ సైట్లో తీసుకెళ్ళడం జరుగుతుందని ఎఫ్ఏ గారు తెలపడం జరిగింది మేడం. ఇక్కడ నుండి తీసుకుంటామని పిఎస్ గారు తెలిపారు. అంశం నెంబర్ 10 మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2020. అంశం నెంబర్ 13 1073 ప్రకారం ఇక్కడ 3 రకాల ఫోటోలు అనేది చూపించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 14 వర్క్ ఫైల్స్ అనేది ఈ గ్రామ పంచాయతీ నందు 12 పనుల సంబంధించి నిర్వహించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 15 కొలతల పుస్తకాలే అందు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం, కూలీలే రైతులై. అంశం నెంబర్ 16 రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 17 ఈసీ గారు చెక్ మేర చేయడం జరిగింది. అంశం నెంబర్ 18 12 మరియు 13 అకౌంట్ రాయడం జరుగుతుంది. అంశం నెంబర్ 19 సర్వే రిలేషన్ అమలు చేయడం జరిగింది మేడం. అంశం నెంబర్ 20 రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేసి రిజిస్టర్ నమోదు చేయాలి, కానీ నమోదు చేయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. 21వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు 2 వర్గాల విలేజ్ పార్క్లో 1200 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఫీల్డ్లో 1115 మొక్కలు, మిగతా 285 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 22 మేడం, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2060 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 377 మొక్కలు ఉన్నాయి మేడం. అంశం నెంబర్ 23 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 180 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 151 మొక్కలు ఉంది మేడం, 29 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది. అంశం నెంబర్ 24 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 100 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 79 మొక్కలని 21 మొక్క చనిపోవడం జరిగింది మేడం. అంశం నెంబర్ 25 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు వర్కర్ నెంబర్ 9400 మెయిన్ కెనాల్ నందు 80 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 27 మొక్కలు ఉన్నాయి, మిగతా 53 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 26 అంశం మండల స్థాయిలో రికార్డు ఇచ్చడం గురించి మేడం. అంశం నెంబర్ 27 మేడం,
కప్పలబంద గ్రామ పంచాయతీ మేడం. అంశం నెంబర్ 8 మేడం, బృహత్పల్ల ప్రకృతి వనంలో 1000 మొక్కలు 10,000 మొక్కలు పెట్టించడం జరిగింది మేడం. ఇటు మొక్కలు కూడా చాలా బాగా పెట్టడం జరిగింది. అంశం నెంబర్ 9 మేడం, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగా గుర్తించడం జరిగింది మేడం. అంశం నెంబర్ 10 మేడం, 3 వర్గాలకు సంబంధించి 2200 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇటు పని సంబంధించి ఏప్రిల్ సంవత్సరాలు లెక్కించగా 2200 మొక్కలు కూడా ఉన్నాయి మేడం. ఇటు మొక్కలు బాగున్నాయని గుర్తించడం జరిగింది. అంశం నెంబర్ 11 మేడం, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ నచ్చినట్టు చేయడం లేదు మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు రిలేషన్ టు మెయింటైన్. సరే మేడం, ఓకే. అంశం నెంబర్ 13 మేడం, వారం వారం వేతన ప్రేసికలు పంపిణీ చేయాలి కానీ చేయడం లేదు. అంశం నెంబర్ 14 ఇక్కడ రెండు రిజిస్టర్లు నమోదు చేయలేదు మేడం. 2 రిజిస్టర్లు నమోదు చేయలేదు మేడం. సరే మేడం. అంశం నెంబర్ 15 మేడం, 3 దశల ఫోటోలు నిర్వహించాలి కానీ పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రం చూపించడం జరిగింది. మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు. అంశం నెంబర్ 16 వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం లేదు మేడం. అంశం నెంబర్ 17 కొలతల పుస్తకాలే అందు రైతుల సంతకాలు మరియు కూలి సంతకాలు తీసుకోవడం లేదు. అంశం నెంబర్ 18 మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. అంశం నెంబర్ 19 ఈసీ గారు 25% చెక్ మీద చేయడం జరుగుతుంది మేడం వేజ్కి సంబంధించి. అంశం నెంబర్ 20 12 మరియు 13 కాలం రాయడం జరుగుతుంది. అంశం నెంబర్ 21 సర్వేయల్ లిస్ట్ అనేది తనిఖీ బృందం నిర్వహించడం లేదు మేడం. మేడం అది అంటే మాకు ఇటు కాదు మేడం. అప్పట్లో అంటే నాగశేష రెడ్డి అను నవీన్ రెడ్డి నేను రీసెంట్గా ఇప్పుడు సరే మేడం, అప్పట్లో లేదు. సరే సరే, అప్పటి కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. సరే మేడం. అంశం నెంబర్ 22 మేడం, ఇది మండల స్థాయి రికార్డు డిలే విషయం మేడం. 22 అంశం. నెక్స్ట్ ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి మేడం, నిర్వహించడం లేదు. అది చేస్తాం. అంశం నెంబర్ 24 మేడం, ఇక్కడ మసాలా నందు ఇంటివేషన్ తర్వాత కింద నుంచి నెంబర్ అనేది వేయాలి మేడం, కానీ ఇక్కడ వేయడం లేదు మేడం ఈ గ్రామ పంచాయతీ నందు. చేస్తాం. అంశం నెంబర్ 25 మేడం, ఇక్కడ 149 మీటర్లకు సంబంధించి కాలువ అనేది దున్నుకోవడం జరిగింది మేడం, పూడ్చుకోవడం జరిగింది. మేడం అంశం నెంబర్. మేడం అక్కడ రైతును అడిగిన మేడం, 2 వైపులా మాదే ఉంది అందుకని పూడ్చినామని సమాధానం చెప్పారు. ప్రజెంట్ అయితే కాలువ లేదు మేడం. అక్కడ పాస్ ఆర్డర్ వేయడం జరిగింది మేడం. ఇటు పాస్ ఆర్డర్ అనేది ఎంపీడీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఆ విధంగా ఉంటే మీరు మ్యాండేట్స్ అనేది జనరేట్ చేయకపోతే ఇంకా మనకు ఉన్నది ఇంకా మార్చి నెల 1 ఫిబ్రవరి ఇంకా మిగతా కొంచెం రోజులు ఉన్నాయి. తర్వాత మార్చి నెల 1 లేబర్ బడ్జెట్ అచీవ్ కావాలి. తర్వాత పని చేసేందుకు చాలామంది వేజ్ సీకర్స్ రెడీగా ఉన్నారు, కానీ చాలామంది ఇంకా పంచాయత్ సెక్రటరీలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ పని కల్పించడం లేదు. వాళ్ళు అడిగినప్పుడు వెంటనే డిమాండ్ పెట్టి పని స్టార్ట్ అవ్వాలి కదా. అక్కడ 29వ తారీఖు అడిగితే కూడా ఇంకా ఈ రోజు వరకు ఒక గ్రామంలో మొదలు పెట్టాలి. దీనిలో రాజీ పడద్దు. మీ అందరి ఉద్యోగాలు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ ఉపాధి హామీ సిబ్బంది కానీ అందరి ఉద్యోగాలు ఉన్నదే పని కల్పించడం కోసం. సీజన్లో మనం పని సెక్రటరీలు
ఇక్కడ మీరు ఎన్ఆర్ఈజిఎస్లో గ్రామ స్థాయిలో బాధ్యత వహించాల్సింది మీరే. మీకు ఫీల్డ్ అసిస్టెంట్లు అసిస్ట్ చేస్తారు, కానీ మీరు పని కల్పించడం కానీ రిజిస్టర్లు మెయింటైన్ చేయటం, గుడ్ గవర్నెన్స్, వర్క్ సైట్ ఫెసిలిటీస్ అన్నీ చూడాల్సింది మీరే. కానీ చాలామంది ఇంకా ఇది నా పని కాదు, నాకు వేరే పని ఒత్తిడి ఉంది అని ఫీల్ అవుతున్నారు. దయచేసి అటువంటి ఫీలింగ్స్ ఏదన్నా ఉంటే మార్చుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూశారు, ఆ గ్రామ పంచాయతీలో మాస్టర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఎవరిని అడుగుతున్నారు? ఎవరు బాధ్యులని చెప్తున్నారు? పంచాయతీ సెక్రటరీయే బాధ్యులని చెప్పి చెప్తున్నారు. సో అటువంటిది రాకుండా జాగ్రత్తగా మీరు మాస్టర్లు ప్రాపర్గా వెరిఫై చేసుకోవటం, ఒకరి బదులు ఒకరు రాకుండా ఉండాలి, వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ పడాలి, ప్రాపర్గా కరెక్ట్ మాస్టర్ చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ సోషల్ ఆడిట్లో మళ్ళీ వాళ్ళు మేము పని చేయలేదనో లేదన్నా వేరే వాళ్ళ బదులు వెళ్ళామని ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగా తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు మీకు రికవరీస్ వస్తాయి. అలా ఏమీ రాకుండా జాగ్రత్తగా మాస్టర్ అనేది మళ్ళీ చెప్తున్నా, మాస్టర్ని చెక్ బుక్ లాగా మెయింటైన్ చేయండి. దాని మీద కింద నోట్ రాయండి. అది లేకపోతే మీరు దిద్దారు, నోట్ రాయలేదు, తప్పు జరిగింది అంటే అది దొంగ మాస్టరు, తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు పేరు వేసి రాసేసారని చెప్పి సోషల్ ఆడిట్ టీం తీసుకొస్తారు. అవన్నీ మేము రికవరీ చేస్తాం. ఇప్పుడు చూశారు మీరు, నిజంగా వాళ్ళు పనికి వచ్చి ఉండొచ్చు, కానీ మీరు కరెక్షన్స్ ఎక్కువ చేయటం వల్ల, కింద నోట్ రాయకపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 మంది. మనకు 15వ విడత సామాజిక దీనికి సంబంధించి కల్లూరు మండలంలో ఇప్పటి వరకు మనము పెనాల్టీగాను 64,000 రూపాయలు, రికవరీగా వచ్చేసి 11,145 రూపాయలు అండి. మొత్తం గాను 75,145 రూపాయలు. అలాగే ఇందులో కొన్ని మనకు డీటెయిల్ రిపోర్ట్స్ రావాల్సింది పిఓ గారి దగ్గర ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత స్టార్ట్ అవుట్ చేసి టోటల్గా ఫైన్ ఆర్డర్ అనేది వస్తుందండి మండలానికి. థ్యాంక్ యూ. ఇక్కడ పీరియడ్కి సంబంధించి ఫీల్డ్ స్థాయిలో పనులు చూపించినటువంటి జేఈ గారికి మరియు టీఏ గారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, అలాగే సీనియర్ మేట్స్కి, పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ధన్యవాదాలండి. ఓకే.